కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్థానికంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రిస్మస్ వెకేషన్కు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనతో హ్యాండ్ షేక్ ఇచ్చిన ఓ మహిళ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పరుష పదజాలంతో చెప్పడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రిస్మస్ సెలవుల సందర్భంగా బ్రిటిష్ కొలంబియాలోని స్కీ రిసార్ట్ పర్యటనకు ప్రధాని జస్టిన్ ట్రూడో వెళ్లారు. ఈ క్రమంలో పార్కింగ్ ప్రాంతంలో సరదాగా గడుపుతున్న ఆయన్ను ఓ మహిళ పలకరించింది. ట్రూడో నవ్వుతూ ఆమె దగ్గరకు వెళ్లి హ్యాండ్ షేక్ చేయగా బ్రిటిష్ కొలంబియా నుంచి తక్షణమే వెళ్ళిపోండి అంటూ పరుష పదజాలంతో వ్యాఖ్యానించింది. అయినప్పటికీ చిరునవ్వుతో బదులిచ్చిన ట్రూడో అక్కడి నుంచి వెళ్ళిపోవడం కనిపించింది. సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుండగా సదరు మహిళ తీరుపై యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. యావత్ దేశం ఇబ్బందుల్లో ఉంటే ప్రధాని మాత్రం వెకేషన్కు వెళ్లారని ఓ యూజర్ మండిపడ్డాడు. తమకు నిజమైన నాయకుడు కావాలని తక్షణమే ఎన్నికలు పెట్టాలని వ్యాఖ్యానించారు. మహిళకు మద్దతుగా మరో యూజర్ స్పందిస్తూ ఆమె ఓ లెజెండ్ అని పేర్కొన్నారు. మరికొందరు మాత్రం ప్రధానితో అలా ప్రవర్తించడం సరికాదంటూ కామెంట్లు పెట్టారు. అంతేకాదు జస్టిన్ ట్రూడోకు సంబంధించిన మరో వీడియో కూడా వైరల్గా మారింది. రిసార్ట్లోని రెస్టారెంట్లో కూర్చున్న ట్రూడోను ఉద్దేశిస్తూ పక్క టేబుల్లో ఉన్న ఓ వ్యక్తి విమర్శలు చేస్తున్నట్లు కనిపించింది. ట్రూడో ముఖానికి నలుపు రంగు పూసిన ఫోటో చూపిస్తూ అతడు విమర్శలు చేశాడు. అదే రోజు రాత్రి ఆ రిసార్ట్కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మీరు ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయే సమయం ఆసన్నమైందంటూ ట్రూడోకు వ్యతిరేకంగా పాటలు పాడారు. అయితే ఆ సమయంలో ప్రధాని అక్కడ లేరు. ఇదిలా ఉంటే కెనడాలో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందే ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు వస్తున్నాయి.